నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులు అని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. వృశ్చిక రాశి టారో ప్రెడిక్షన్స్ 2025కి సంబంధించి చూసుకుంటే కనుక ముందు నెగిటివ్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు, లవ్ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు పార్ట్నర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బాగా మీకు దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల వల్ల కావచ్చు, వాళ్ళ బిహేవియర్ వల్ల కావచ్చు, లేకపోతే మీ రిలేషన్లో మీ ఇంపార్టెన్స్, కేర్, లవ్, అండర్స్టాండింగ్ తగ్గిపోతూ ఉండడం వల్ల కావచ్చు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా కావచ్చు. అంటే మీరు కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఎక్కువ వీళ్ళు వాళ్ళ విషయాల్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం, మీ విషయాల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మనస్తాపం చెందే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. అలాగే ఎంతసేపు ఇంటెన్షనల్గా మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల కూడా మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మీ దాంపత్య జీవితంలో మేబీ బోత్ ఫ్యామిలీస్లో ఉన్న కొంతమంది కుటుంబ సభ్యుల వల్ల, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ మాటల వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ పార్ట్నర్ మీకంటే కూడా వాళ్ళ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ మాట ఎక్కువ వినడం వల్ల కూడా మీకు ఎక్కువ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకన్నా ఎక్కువ ప్రయారిటీ వేరే స్త్రీకి, మేబీ ఇల్లీగల్ అఫైర్ కావచ్చు, లేకపోతే అది అత్యుత్సాహం, ఏదో ఒకటి అనుకోండి. ఇలాంటి విషయాల వల్ల మీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మీ విషయాలు కూడా, మీ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోకండి. జాగ్రత్తగా ఉండండి. మీరంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటెన్షనల్గా మిమ్మల్ని అవమానించడానికి, మిమ్మల్ని డౌన్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక కమింగ్ టు పాజిటివ్, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి, లవ్ మ్యారేజ్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. పెళ్లి కాలేని వాళ్ళకి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సంవత్సరం సింగిల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటారు. లవ్ మ్యారేజ్కి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎంగేజ్మెంట్కి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి, ఇంట్లో శుభకార్యాలు, ఒకటేమిటి చిన్నపిల్లలకి సంబంధించిన అక్షరాభ్యాసం, బారసాల, విద్యాభ్యాసం, ఇలా వాటికి సంబంధించిన విషయాలే కావచ్చు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ సెలబ్రేషన్స్ కావచ్చు, లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళు బిడ్డకి జన్మనివ్వడం, అది ఒక సెలబ్రేషన్ కింద చేసుకోవడం కానివ్వండి, మీ ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మీ గ్రోత్కి సంబంధించి సెలబ్రేషన్స్ కానివ్వండి. ఇయర్ మొత్తం చాలా బాగుంటుంది, కానీ పర్సనల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని విషయాల్లోనే చాలా అనుకూలంగానే ఉండబోతుంది. స్పిరిచువల్గా ఎదగాలి, ఇంకా మంచి స్థానానికి చేరుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలి, స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు ఎన్నో నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలే కావచ్చు, ఆలయాలకి సంబంధించిన విషయాలు, పురాణాలకి సంబంధించిన విషయాలు, ఏదైనా సరే ప్రాపర్ నాలెడ్జ్తో ముందుకు వెళ్ళాలి. నేను కూడా ఒక ప్రవచనకర్తగా, ఒక స్పిరిచువల్ లీడర్గా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో
ఖచ్చితంగా దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా దానిలో మీరు సక్సెస్ అవుతారు. విమెన్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్‌లో బాగా రాణిస్తారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఉమెన్స్‌కి. ఆడవాళ్ళు చేసే బిజినెస్‌లో అన్నిటిలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారికి కూడా మీ వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. 100% అన్ని విషయాల్లోని సక్సెస్ కనిపిస్తుంది. సొంత ఇంటి నిర్మాణం కావచ్చు, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, ఫ్లాట్ గానీ, స్థలం గానీ కొనుక్కోవాలి, డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ఒక ప్రాపర్టీ మీదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని, ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా సెలబ్రేషన్స్, పార్టీస్, ఈవెంట్స్ అలాగే మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పర్సన్‌గా ట్రీట్ చేసే విధంగా మీ జర్నీ ఉండకపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంతేకాకుండా మీ పార్ట్నర్‌తో కలిసి మీ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా గృహప్రవేశం చేస్తారు. మీ ఇద్దరికి సొంత ఇంటి కల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే సమయానికి డబ్బు కూడా అందదు అనుకునే టైంలో ఏదో ఒక రూపంలో యూనివర్స్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది కాబట్టి, మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు సొల్యూషన్ అనేది దొరికి, ఆ కష్టం నుంచి ఖచ్చితంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి మీకు అన్ని వైపుల నుంచి కూడా సహాయం ఖచ్చితంగా అందుతుంది. మరీ ముఖ్యంగా ఒక స్టాండర్డ్, సాలిడ్ ఒక స్థానాన్ని అయితే స్థిరపరచుకుంటారు మీరు సొసైటీలో. మంచి స్పిరిచువల్ వ్యక్తిగా, ఒక పవర్ఫుల్ లీడర్‌గా ఎదుగుతారు వృశ్చిక రాశి వాళ్ళు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, ప్రెగ్నెన్సీకి సంబంధించి. ఇకపోతే ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్‌ఫర్స్ కానివ్వండి, వీసాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విషయంలోని చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో 100% మీరు మంచి అంటే ఎలా చెప్పాలంటే, ఇంతవరకు వృశ్చిక రాశి వాళ్ళకి చాలామంది నెగెటివ్‌గానే చెప్తూ ఉంటారు. బట్ ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఈ మార్చి నుంచి 2025 నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి మీ జీవితం అనేది 100% చాలా పాజిటివ్‌గా మారబోతుంది. ఆల్ ది బెస్ట్.